నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. వార్తలు చదువుతుంది మీ మాధురి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. డిజిటల్ మహానాడుతో టీడీపీకి నూతన దిశ. రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. పవన్ కళ్యాణ్ తో తెలుగు సినీ నిర్మాతల భేటీ. చలనచిత్ర పరిశ్రమల విషయాలపై చర్చలు. జూన్ 3 నుంచి శతమానం భవతి మహాయజ్ఞం వెల్లడించిన శ్రీ నిత్య విద్యానంద భారతీ స్వామి. నిధులు కేటాయిస్తే జెట్ స్పీడ్ లో పనిచేస్తాం. గోదావరి పుష్కరాలపై ఎమ్మెల్సీ సోము వీర్రాజు. గోదావరి నది కలుషితం కాకుండా చూడాలి. పవన్ కళ్యాణ్ పర్యటనపై టీకే విశ్వేశ్వరరెడ్డి. ఈ డిజిటల్ మహానాడులో రాష్ట్ర అభివృద్ధి, పరిశ్రమలు, ఉద్యోగాలు, యువత భవిష్యత్తు, సంక్షేమం, సాంకేతికత, తెలుగుదేశం పార్టీ సంస్థాగత బలోపేతం వంటి పలు అంశాలపై కీలక తీర్మానాలు ప్రవేశపెట్టనున్నట్లు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి, తెలుగువారు గర్వంగా జీవించాలి. అదే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. రాష్ట్ర శ్రేయస్సు, తెలుగు ప్రజల భవిష్యత్తు కోసం టీడీపీ ఎప్పటికప్పుడు కృషి చేస్తుందని స్పష్టం చేశారు. టీడీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న డిజిటల్ మహానాడు 2026 కార్యక్రమం సిటీ నియోజకవర్గంలో మొదటి రోజు బుధవారం పండుగ వాతావరణంలో ఘనంగా జరిగింది. నగర టీడీపీ ఆధ్వర్యంలో ఆదిరెడ్డి శ్రీనివాస్ సారథ్యంలో పలు ప్రాంతాల్లో భారీ ఎత్తున డిజిటల్ మహానాడు నిర్వహించారు. క్వారీ ఏరియాలోని బిఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో క్లస్టర్ ఇన్ఛార్జ్ కోటిలింగాల దేవస్థానం చైర్మన్ కొయ్యల రమణ ఆధ్వర్యంలో జరిగిన మహానాడును ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు వీక్షించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ నాయకత్వంలో మొట్టమొదటిసారిగా జరుగుతున్న ఈ మహానాడు చారిత్రాత్మకమన్నారు. పార్టీ జెండా మోసే కార్యకర్తల సంక్షేమానికి మరిన్ని చర్యలు తీసుకునే దిశగా సీఎం చంద్రబాబు, నారా లోకేష్ అడుగులు వేస్తున్నారన్నారు. కొంతమంది అంటా ఉన్నారు 12 క్లస్టర్లు పెడతా ఉన్నారు, ప్రతి క్లస్టర్లోని కూడా 200-300 తగ్గకుండా ఉన్నారు. మరి ఖర్చులు ఎక్కడ తగ్గినాయి అని అడుగుతున్న వారందరికీ చెప్తా ఉన్నాం. మాకు మినీ మహానాడు అన్నది ఈ నియోజకవర్గంలో 5-6 వేల మందితో చేసుకునేవాళ్ళం. అది లేదు. జిల్లా మహానాడు అనేది ఉండేది. ఆ జిల్లా మహానాడుకి మరొక 2-3 వేల మంది మరలా ఇక్కడి నుంచి వెళ్ళేవాళ్ళం. అది లేదు. నెల్లూరుకి వెళ్ళాల్సిన కార్యక్రమం అది లేదు. మరి అవన్నీ తగ్గించుకొని ఈరోజు 12 క్లస్టర్లో మా వారితోటి ఇలా మంచి స్క్రీన్లు పెట్టుకొని డిజిటల్ మహానాడు పెట్టుకోవడం అన్నది ఖర్చులు తగ్గించుకోవడమా కాదా అని అడుగుతా ఉన్నాం. ఈ రోజున తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి ఒక గౌరవం కోసం పనిచేస్తూ ఉంది. 44 సుదీర్ఘ సంవత్సరాల్లో మీరు చూసుండొచ్చు. అనేకమైన ఆటుపోట్లు, అనేకమైన ఒడిదుడుగులు ఎదుర్కొన్నాం. ఎప్పుడైనా సరే, ఎన్ని ఇబ్బందులైనా సరే, ఎన్ని సంక్షోభాలైనా సరే అవకాశం కింద మలుచుకుంటూ ముందుకు సాగాం. ఈ రోజున అధికారంలో ఉన్న ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తప్పకుండా ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం కృషి చేస్తూ ఉంది. ఈ 2 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ చేసిన కృషిని మరవకూడదు. అనేకమైన పరిశ్రమలు తీసుకొచ్చుకొని ఉన్నాం, అనేకమైన ఉద్యోగ అవకాశాలు కల్పించుకుంటూ ఉన్నాం, మెగా డిఎస్సి తీసున్నాం, కానిస్టేబుల్ ఒక భర్తీలు చేస్తున్నాం పోస్టింగ్స్ని. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేకం ఉన్నాయి. తప్పకుండా తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీల్లోని ఉన్న అనేకమైన పార్టీల్లో తెలుగుదేశం పార్టీ కంటూ ఒక గుర్తింపు ఉంది. ఈరోజు సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేసుకుంటూ, పార్టీ వ్యవస్థలో అనుసంధానం చేసుకుంటూ మహానాడు నిర్వహిస్తున్న తీరు చూస్తే అర్థమవుతుంది. రాష్ట్రంలో 1848 క్లస్టర్స్లోని నిర్వహిస్తున్న విధానం బట్టి అర్థం చేసుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుకోవడమే కాదు, ముందు కూడా ఉంటుందన్న విషయాన్ని ఈ యొక్క కార్యక్రమం ద్వారా గుర్తు చేస్తూ, భవిష్యత్తులో రాష్ట్ర శ్రేయస్సు కోసం ఎప్పుడు కూడా కృషి చేస్తుంది తెలుగుదేశం పార్టీ. అలాగే చెప్తున్నాం, సీనియరా జూనియర్ అన్నది కాదు, పార్టీకి పని చేసేవాడే ఎప్పుడు కూడా ముందుంటారు. పార్టీకి కష్టపడేవాడినే గుర్తిస్తాం. ఒక పక్కన సీనియర్ని గౌరవిస్తాం, జూనియర్స్ని ప్రోత్సహిస్తాం, పార్టీకి కష్టపడేవాడిని ముందు పెడతామని కూడా ఈ సందర్భంగా తెలియచేసుకుంటూ, ఈ యొక్క రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో 12 క్లస్టర్లో ఒక పండుగ వాతావరణం కింద మహానాడిని నిర్వహించుకుంటున్న నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనితెల పవన్ కళ్యాణ్ తో మంగళవారం రాత్రి రాజమహేంద్రవరంలో పలువురు తెలుగు సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి సంబంధిత విషయాలపై చర్చించారు. ఈ సమావేశంలో నిర్మాతలు వై రవిశంకర్, సూర్యదేవర నాగవంశీ, సాహు గారపాటి, కీలారు వెంకట సతీష్, చెరుకూరి సుధాకర్ పాల్గొన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో హైదరాబాద్ కేంద్రంగా 2 వారాలుగా జరుగుతున్న పరిణామాలను పవన్ కళ్యాణ్కు వివరించామని, మంచి వాతావరణంలో చర్చలు జరిగాయని పలువురు నిర్మాతలు తెలిపారు. సమావేశం తర్వాత కొందరు మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు జరిగిన పరిణామాలన్నింటినీ ఆయన వివరంగా తెలుసుకున్నారని, 2 వర్గాలకు న్యాయం జరిగేలా చక్కని పరిష్కారం లభిస్తుందని భరోసానిచ్చారని వెల్లడించారు. పెద్ది సినిమాకు ఎటువంటి అడ్డంకులు లేవని స్పష్టం చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ 5 షోల ప్రదర్శనకు అనుమతి ఉందని, సింగిల్ స్క్రీన్ థియేటర్లను ఆధునికీకరిస్తే వీక్షకులు ఆదరిస్తున్నారని చెప్పారు. జగన్ గారు ఇచ్చిన భరోసాలో ఏంటంటే, మా డిప్యూటీ సీఎం గారు ఇచ్చిన భరోసాలో అన్నిటికీ కోఆపరేట్ చేసి మీకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని సెక్టర్లకి హ్యాపీగా ఉండేటట్టు అన్ని విధాలా కోఆపరేట్ చేస్తాము అని చెప్పారు. మీ అందరికీ తెలిసినట్టే గత 2 వారాలుగా సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్ని సార్కి ఎక్స్ప్లెయిన్ చేశాము. గత 2 వీక్స్గా హైదరాబాద్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్ని సార్కి ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇండస్ట్రీలో ఏం జరుగుతున్నాయి అనేది సార్ కూడా అంతా డీటెయిల్గా తెలుసుకుని అన్ని కంట్రోల్కి వస్తాయి అని భరోసా ఇచ్చి చెప్పారు మాకు. అన్ని జాగ్రత్తగా ఆయన దగ్గర ఉండి ఫాలోఅప్ చేసి అన్ని కంట్రోల్లో తీసుకొస్తామని భరోసా ఇచ్చారు సార్. డిమాండ్ లేని లేవయ్యే సిచ్యువేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాం సార్కి. డిమాండ్ చేయడానికి ఎందుకు వస్తాం సార్ దగ్గర? అలా ఒక్క ఇదని కాదు లేదండి, అక్కడ ఉన్న పరిస్థితులు అన్నీ ఆ సార్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఆయన ఏంటంటే ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్, డోంట్ వరీ, యూ గో హెడ్ విత్ యువర్ వాట్ ఆల్ వర్క్స్ ఆర్ పెండింగ్ బిఫోర్ ద రిలీజ్ ఆఫ్ ద ఫిల్మ్ అనే దీనిలో భరోసా ఇచ్చారు. దట్ ఈస్ వెరీ హ్యాపీ ఫర్ అస్. మేము హ్యాపీగా వెళ్తాం. అంటే ఏ డిస్టర్బెన్స్ ఏమీ లేకుండా ఫర్దర్గా కూడా ఈ ఒక్క సినిమానే కాదు, ఇంకా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏమన్నా సమస్యలు ఉన్నా సరే అన్నీ మాట్లాడుకున్నాక ఇది ఒక లాంగ్ టర్మ్గా ఒక ఎమికబుల్ సొల్యూషన్ వచ్చేటట్టే అన్నీ జరుగుతాయి, డోంట్ వరీ అని చెప్పారు. ఇది పర్సంటేజేషన్ ఏంటి, పర్సంటేజేషన్ పెంచాలని చెప్పేసి అదేనండి. అదేంటంటే ఎమికబుల్ అంటే అదేనండి, ఇద్దరికి న్యాయం జరిగేటట్టు ఏదో సొల్యూషన్ వస్తుంది, మీరేం వరీ అవ్వద్దు. అంటే డేస్ ఇది అనేది కాదండి, ఇప్పుడు ఇద్దరు అదేనండి. అంటే దాన్ని ఈ సినిమా వరకు కాదండి, ఈ సినిమా వరకు హద్దులు కాదు అనేది ఛాంబర్లో జరిగిన ఒక అగ్రిమెంట్లో ఉంది ఎలాగో. సో ఈ సినిమాకి ఏం హద్దులు కాదు. ఫర్దర్గా కూడా మేము ఒక టైం ఫ్రేమ్లో మొత్తం అందరూ కూర్చుని అన్ని సెక్టర్లు కూర్చుని ఒకటి ఎమికబుల్ సొల్యూషన్ రావాలనుకున్నాం. దానికి సరిపోయే సద్భావ ఏమంటారు దాన్ని, ఆ వాతావరణం అయితే క్రియేట్ చేయడానికి పెద్దవాళ్ళు హెల్ప్ తీసుకునేదానికి. జూన్ 3 నుంచి 7వ తేదీ వరకు 5 రోజుల పాటు రాజమహేంద్రవరం మహాకాళేశ్వర ఆలయంలో శతమానం భవతి మహాయజ్ఞం నిర్వహిస్తున్నట్లు శ్రీ నిత్య విద్యానంద భారతి స్వామి చెప్పారు. స్థానిక తిలక్ రోడ్డు ఆది పరాశక్తి క్షేత్రపీఠంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం అందరి ఇళ్లలో ఏవో ఇబ్బందులు ఉంటున్నాయని, అవి తొలగిపోయి ప్రతి ఇల్లు ఆనందంతో నిండాలని, అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని, కుటుంబ విలువలు వృద్ధి చెందాలని, భారతీయ సనాతన ధర్మం ఫరిడవిల్లాలని కాంక్షిస్తూ ఈ యజ్ఞం చేస్తున్నట్లు వివరించారు. ఇందుకోసం 108 గ్రామాల్లో పర్యటించి 108 గ్రామ దేవతలను దర్శించి గ్రామానికి 10 మంది షష్ఠిపూర్తి దంపతులను ఎంపిక చేశామని తెలిపారు. మొత్తం 1100 మంది దంపతులకు షష్ఠిపూర్తి మహోత్సవం నిర్వహిస్తామని, అలాగే సదరు దంపతులతో శివపార్వతుల కళ్యాణం జరిపిస్తామని భారతీ స్వామి చెప్పారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు కార్యక్రమాలు ఉంటాయని, అనంతరం ప్రసాద వితరణ ఉంటుందన్నారు. కార్యక్రమంలో భాగంగా 2500 మంది మాతృమూర్తులతో లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామాలు, హనుమాన్ చాలీసా, మణిద్వీప వర్ణన పారాయణాలు ఉంటాయని ఆయన తెలిపారు. ఇలాగా శతమానం భవతి మహాయజ్ఞం అనేటువంటి కార్యక్రమానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రాజమహేంద్రవరంలో మహాకాళేశ్వర దేవస్థాన ప్రాంగణంలో జరగనున్నది. ఈ కార్యక్రమము జూన్ 3, 4, 5, 6, 7వ తారీఖున. కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ ఎవరు ఏర్పాటు చేయనటువంటి విధముగా ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ జరుగుతున్నది.
3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు. మొదటి రోజు లలితా సహస్రనామ పారాయణము, 2వ రోజు విష్ణు సహస్రనామ పారాయణము, 3వ రోజు హనుమాన్ చాలీసా, 5వ రోజు భగవద్గీత, 4వ రోజు భగవద్గీత, 5వ రోజు మణిదీప వర్ణన. ఈ 5 రోజులు కూడా పాంచాహ్ని దీక్షగా నిరాకంఠంగా సాగేటువంటి అద్భుతమైనటువంటి కార్యాచరణలో ప్రతిరోజు కూడా సుమారు 3,500 మంది మహిళామూర్తులు ఇందులో పాల్గొనుతున్నారు. ప్రతిరోజు సాయంకాలం 5 గంటల నుండి రాత్రి 7:30 వరకు కూడా అమ్మ నాన్న యొక్క గొప్పతనాన్ని, ప్రస్తుత సమాజంలో జీవనశైలి, ప్రస్తుత సమాజంలో ఆడపిల్లలు పడుతున్నటువంటి అగచాట్లు, ఇబ్బందుల పట్ల ఎలాంటి పర్యావరణాలు మనం ఎదుర్కోవాలి, ఎలాంటి విధానాలు మనందరం ప్రస్తుత సమాజంలో మనం చూస్తున్నాం అనేటువంటిది తల్లిదండ్రులతో కూడి ఏర్పాటు చేస్తున్నటువంటి సమీక్ష 3 రోజులు అద్భుతంగా జరుగుతుంది. ఇకపోతే 6వ తారీఖు, 7వ తారీఖున సుమారు 1100 మందికి సామూహికంగా షష్ఠపూర్తి మహోత్సవము, 1100 మందికి శివపార్వతుల కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ఎలాంటి భేదాభిప్రాయము లేకుండా ఎవరు అయినా సరే దీనిలో పాల్గొనాలని, కుటుంబాల పట్ల, వ్యవస్థల పట్ల, మన సనాతన ధర్మం పట్ల సంపూర్ణమైనటువంటి పరిరక్షణతో కూడినటువంటి ధర్మయజ్ఞంగా దీన్ని స్వీకరించి ఎన్డీఏ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వం అద్భుతంగా పాలన సాగిస్తుందని శాసన మండలి బీజేపీ చీఫ్ విప్ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. గోదావరి నది కలుషితం కాకుండా చర్యలు తీసుకునేందుకు పవన్ కళ్యాణ్ చర్యలు చేపట్టడం అభినందనీయమన్నారు. స్థానిక లాహస్పిన్ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో సోము వీర్రాజు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ శాస్కీ, పూర్ణోదయ, ఎన్ఆర్ఈజీఎస్ పథకాల ద్వారా నిధులు రాబట్టేందుకు ఉన్న అవకాశాలపై తాను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు వినతి పత్రాలు అందజేశానన్నారు. శాస్కీ ద్వారా 2,000 కోట్లు, పూర్ణోదయ నుంచి 3,000 కోట్లు, ఎన్ఆర్ఈజీఎస్, టీటీడీ ద్వారా నిధులు కేటాయించాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని కోరినట్లు తెలిపారు. గోదావరి నదిలో పేపర్ మిల్లు రసాయన వ్యర్థాలు కలవకుండా చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించడం శుభపరిణామమన్నారు. గోదావరి కలుషితం కాకుండా ఉండాలంటే రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రతిపాదించినట్లు డెడికేటెడ్ ఛానల్ నిర్మాణం చేయాలన్నారు. ఆక్వా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న 4 కంపెనీలపై చర్యలు తీసుకోవాలని వ్యవసాయ మంత్రిని కోరారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర నాయకులు బొమ్ముల దత్తు, రేలంగి శ్రీదేవి, అడబాల రామకృష్ణ, క్షత్రియ బాలసుబ్రహ్మణ్య సింగ్, రొంగల గోపి, కురగంటి సతీష్, మరుకుర్తి కుమార్ యాదవ్, మద్దిపాటి స్వర్ణరజని, వీరవీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మీరు ఏదైనా ప్రశ్న ఏంటి మంత్రే, కానీ మాకున్న అసలు బౌండరీలు చెప్పేశాను. దాన్ని మీరు ఎలాగ అన్వయించుకుంటారో అన్వయించుకోండి. పాపం పవన్ కళ్యాణ్ గారు తెలియకుండా అలాంటి అమాయక చక్రవర్తిని నువ్వు కులమని, కులం లేదు బెలం లేదు, కులం అయితే అక్కడి ఎందుకు నెగ్గుతాడు, ఆ ఊళ్ళో ఎందుకు నెగ్గుతాడు, ఏదో అనేసాడు ఆయన్ని. పాపం ఆయన మొహం చిన్నపోయింది, తప్పదు కదా. నాయకుడు అన్న తర్వాత నేను ఏది చెప్తే అదే ఫైనల్ అన్నాడు ఆయన. ఆడ పార్టీలో ఆయన అక్కడికి చెప్తూనే ఉన్నాడు. బాబు వాళ్ళ దగ్గరికి వెళ్తే మమ్మల్ని మొన్న పోయినసారి అగ్రిమెంట్లో వాళ్ళ యొక్క వ్యవహార శైలి చూస్తే లాకౌట్ ప్రకటించేశారు. మరి తెలియని విషయాలు చాలా ఉన్నాయి, బయటికి చెప్పకూడదు. సోమవీర చెప్పేస్తాడు భయం లేకుండా. సీఎం గారికి మమతా బెనర్జీ ఫోన్ చేసింది పేపర్ మిల్ గురించి. మీకు తెలుసా దీనిలో లాకౌట్ పెట్టించాడు వాడు. అంత గట్టిగా మాట్లాడేసి వాడు ఆ జైను. ఎలా అయితే మొత్తం అది గట్టిగా టైట్ చేసి శేషగిరి బాబు ఆ అగ్రిమెంట్ అద్భుతంగా చేశాడు. సీఎం గారి ప్రమేయం లేకుండా తోలు తీసేస్తాను, లోన్ పెట్టేస్తానని అంత అద్భుతంగా మిరియాల శేఖర్ బాబా చెప్పి అబ్బాయి పేరేను, అబ్బాయి బాగా చేశాడు. కానీ వాళ్ళు డీల్ చేయడం చాలా కష్టం. సరే, పవన్ కళ్యాణ్ గారు లాంటి పెద్దలు ఈవేళ పేపర్ మిల్లో జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, వారి యొక్క రివ్యూ నేను ప్రశంసిస్తున్నాను. వారు 100 కోట్లు ఇస్తున్నారు. మీ డిపార్ట్మెంట్లో ఉన్న 2 స్కీములు మీరు తప్పకుండా మాకు నిధులు ఇవ్వాలి. ఆయన రావడంతో పంచాయతీరాజు ఈఎన్సీని తీసుకొచ్చారు. నేను అడిగిన 2 స్కీములు ఈఎన్సీ నేను తప్పకుండా దీంట్లో డిస్కస్ చేస్తాననేటువంటి విషయాన్ని వారు తెలియజేయడం జరిగింది. ఇక రాష్ట్రంలో ప్రధానంగా దేశంలోనే మా మోడీ గారు ఒక
12వ సంవత్సరం పరిపాలన పూర్తి చేసిన సందర్భంగా కేంద్రంలో మంత్రి నితిన్ గడ్కరీ గారితో అలానే శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిపి ఒక కమిటీ వేశారు. దాంట్లో దేశవ్యాప్తంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా కొన్ని ఈ విజయాలకు సంబంధించిన అంశాల్లో వారు డైరెక్ట్గా పాల్గొనే విధంగా అన్ని మిత్రపక్షాల ముఖ్యమంత్రులు ఇందులో వారి 12 సంవత్సరాల్లో మోడీ యొక్క పాలనలో భారతదేశం పునరుజ్జీవనం ప్రధానిగా పుష్కర కాలం ఆయన పరిపాలించిన తీరు, ఆయన 2014లో అఖండ విజయం సాధించి మే 26న తొలి ముఖ్యమంత్రిగా అయ్యారు, ప్రధానమంత్రిగా అయ్యారు. నిన్న మరలా 12వ సంవత్సరంలో ప్రవేశించారు. ఆయన 19లో విజయం సాధించారు, 24లో విజయం సాధించి ఒక కొత్త శకం ప్రారంభమైంది. ఆయన మోడీ పగ్గాలు చేపట్టిన నాడు కేవలం ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘడియలుగా దేశం విశ్వాసాన్ని తిరిగి పొందింది. మీరు కోవిడ్లో ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలం అయిపోయినాయి. కానీ కోవిడ్లో ఆయన ఏమన్నారు, ఏదో ఒక చక్కటి అంశాన్ని ప్రస్తావించారు. మరి కార్యకర్తలకు ఎవరికైనా గుర్తుందో లేదో, ఆత్మనిర్భర్ భారత్ అని ఒక స్లోగన్ ఇచ్చాడు. అన్ని దేశాలు శవాలు కాల్చుకుంటూ కూర్చుంటుంటే, జీడిపి డౌన్ అయిపోతూ ఉంటుంటే మనకు ఆత్మనిర్భర్ భారత్ అనే స్కీమ్ని పెట్టి మన ఆర్థిక స్థితి ఎక్కడా కూడా దిగజారకుండా అనేక రకాల కార్యక్రమాలు చేయడమే కాకుండా మన రక్షణ రంగంలో కానీ అనేక విధాలుగా మీ అందరికీ చెప్పక్కర్లేదు, 4 రోడ్ల విషయాలు కానీ అద్భుతంగా ఆయన ముందుకు తీసుకెళ్లారు. గోదావరి నది కలుషితం కాకుండా శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంకటనగరం తూర్పు లంకలో పర్యటించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. స్థానిక మున్సిపల్ కాలనీ కాంగ్రెస్ కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో టీకే మాట్లాడుతూ ఇక్కడి ప్రజాప్రతినిధుల వైఫల్యం కారణంగానే పేపర్ మిల్లు వ్యర్థాలు గోదావరిలో కలుస్తున్నాయని విమర్శించారు. సిఎస్ఆర్ నిధులు 10 కోట్లను అడిగిన వారికి లేదనకుండా మిల్లు యాజమాన్యం అధికారులతో సహా అందరికీ పంపకాలు చేస్తోందని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయి పర్యటన చేశారని, అయితే అది శాశ్వత ప్రాతిపదికన ఫలితాలు ఇచ్చేలా ఉండాలని, గోదావరి పుష్కరాల నాటికి గంగానది తరహాలో పరిశుభ్రమైన నీరు ప్రవహించేలా చూడాలని కోరారు. అర్బన్ జిల్లా అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ గోదావరి కాలుష్యంపై పవన్ కళ్యాణ్ ఇప్పుడే నిద్రలేచినట్టుగా ఉందని, గోదావరి పరిరక్షణ సమితి తరఫున టీకే విశ్వేశ్వరరెడ్డి 46 రోజుల దీక్ష చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కాలుష్యంపై ఇలా హడావిడి చేయడం, ఆ తర్వాత మళ్లీ యాజమాన్యం వద్ద సరెండర్ కావడం కోకొల్లలుగా ఉన్నాయని ఆరోపించారు. దేవతా సుధాకర్, డాక్టర్ వీరభద్రరావు, డాక్టర్ రాజశేఖర్, తాడి సూరిబాబు, బర్రె సుబ్రహ్మణ్యం, సింధియా రాణి, రామలక్ష్మి, జి రాజు, గోదావరి పరిరక్షణ సమితి సభ్యులు నెల్లి అప్పారావు, ఎస్వివి రెడ్డి, కెఎస్ పట్నాయక్, బి అప్పారావు, చుండ్రు వీరభద్రరావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. లేకపోతే గొడవ లేకపోతే పేపర్ బిల్లుడు ఎవడవాడికి సిఎస్ఆర్ పార్టీస్ వీళ్ళందరూ పంచిపెట్టాడు కదా, కాబట్టి అది అవనవట్లేదు, కావాలనే చేస్తున్నారు. కానీ రేపు ఈ పవన్ కళ్యాణ్ గారు వచ్చి వెళ్ళిన తర్వాత మరి గోదావరిలో డైరెక్ట్గా పేపర్ బిల్లు ఎఫ్లెంట్ కలవకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు మన అందరి మీద ఉంది. మరి అంతేకాకుండా ఈవేళ మరి ఏదైతే ఇంకా గోదావరిలో ప్రజలందరూ కూడా పుణ్యస్థానాలు చేద్దామని వస్తారు. ఎందుకంటే కాశీలో ఒకప్పుడు నేను 20 సంవత్సరాల క్రితం ఒకసారి కాశీ వెళ్ళాను. అప్పుడు స్నానం చేస్తుంటే కాళ్ళు చేతులు మొండలు తగిలి. కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వారణాసిలో ఎంపీ అయిన తర్వాత నేను వెళ్ళటం జరిగింది. ఇప్పుడు ఎలా ఉందంటే కాశీలో గంగలో స్నానం చేసి మనం ఆస్మానం చేయకుండా రావండి, అంత చక్కగా ఉంది వాటర్. స్నానం చేసినట్టే మనం ఆస్మానం చేయాలన్నంత ఇదిగా ఉంది. మరి అదేమో గంగా నది, ఇది గోదావరి నది, దక్షిణ కాశీ, అది అంత అలా తయారైనప్పుడు ఇది ఎందుకు తయారవుదని నా వాదన. కాశీలో అంత అలా తయారు చేశారు, ఇప్పుడు గోదావరిని రాజమండ్రి దక్షిణ కాశీని ఎందుకు తయారు చేయరు అనే వాదన నేను అందరికీ కూడా వినిపించడం జరుగుతుంది.
మరి దీని మీద చాలా పోరాటం చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే రాజేంద్ర సింగ్ అంటే ఇండియాలో వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పేరు. ఏ మినిస్టర్ దగ్గరికైనా ఆయన ప్రైమ్ మినిస్టర్ అవనండి, లేకపోతే జలశక్తి మంత్రి అని డైరెక్ట్ యాక్సెస్, డైరెక్ట్గా వెళ్తాడు, మాట్లాడతాడు, వస్తాడు. అటువంటి వ్యక్తి రాజమండ్రి వచ్చి ఇది పొల్యూషన్ ఇది చేయాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల వల్ల వీళ్ళ వల్లే ఇక్కడ ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు, గోదావరి పొల్యూషన్ అనేది. మరి దీన్ని తక్షణం ప్రెస్టీజ్గా తీసుకుని, అంటే కాకినాడలో కాకుండా దీన్ని సెపరేట్గా పుష్కరాలు కాబట్టి 8 కోట్ల మంది వచ్చి జనాభా వచ్చి స్నానం చేస్తారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు దీన్ని ప్రెస్టీజ్గా తీసుకుని ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలని చెప్పి కోరుతున్నాం. అంటే ఆయన మా పార్టీ వ్యక్తి అవ్వడం వల్ల ఇవాళ నేను చాలా గర్విస్తున్నాను. ఇవాళ ఆయన చేసే పోరాటం ఆలోచన లేకుండా ఓకే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఆయన ఏదో ఇవాళ గోదావరి ప్రక్షాళన చేస్తా అన్నారు. నిజంగా మనస్ఫూర్తిగా ప్రక్షాళన చేస్తే సంతోషమే, కానీ ఆయన మాటల ఆర్పాటం తప్ప నాకు అది అమల్లో అవుతుందని ఒక ఆలోచన అయితే లేదు. ఎందుకొరకంటే ఆయన ఎంతసేపు పేపర్ మీద కాంటాక్ట్ ఆయన మాట్లాడారు, ఓకే సంతోషమే, కానీ రేపు పొద్దుట ఇలాంటి మాట్లాడిన వాళ్ళు చాలామంది ఆ పేపర్ మిల్ అధినేతల వద్ద తర్వాత సరెండర్ అయిపోయిన వాళ్ళు కోకోలలో నేను చూసినంతవరకు. మరి ఈయన ఎంతవరకు నిలబడతారో, లేదంటే వేరే వేరే ప్రలోభాలకి లొంగి రేపు పొద్దుట మరలా యథాప్రకారంగానే ఈ రాజమండ్రి వాసులకు కలుషిత నీరు సప్లై చేస్తారో తెలియదు. కానీ ప్రశ్నిస్తా అంటూ పార్టీ పెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శాఖలో జరిగిన డిఎస్సీ అక్రమాలపై ఎందుకు మౌనం వహిస్తున్నారని వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గాని భరత్ నిలదీశారు. స్థానిక వియ్యల్పురం మార్గాని ఎస్టేట్లో జరిగిన మీడియా సమావేశంలో మార్గాని మాట్లాడుతూ మెగా డిఎస్సీ పేరుతో రాష్ట్రంలో భారీ స్కామ్ జరిగిందని, ఒక్కో టీచర్ పోస్టును రూపాయలు 15 లక్షల చొప్పున అమ్ముకున్నారనే ఆరోపణలు వస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ నుంచి మెరిట్ లిస్ట్ దాచిపెట్టడం వరకు మొత్తం నియామక ప్రక్రియపై సిట్టింగ్ జడ్జితో విచారణ లేదా సిబిఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై పవన్ కళ్యాణ్ సమీక్ష చేయాలని సూచించారు. గోదావరి నది కలుషితం కాకుండా గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చర్యలు తీసుకున్నారని, జీవనది కలుషితం కాకుండా ఉండాలని గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం రూపాయలు 756 కోట్లతో డిపిఆర్ తయారు చేసి కేంద్రానికి పంపించిందని గుర్తు చేశారు. తాను ఎంపీగా ఉన్న సమయంలోనే ఎన్ఆర్సీపీ స్కీమ్లో రూపాయలు 88 కోట్లు తీసుకువచ్చామని పేర్కొన్నారు. ఉన్న ఈవీఎం ఎమ్మెల్యే కాంట్రాక్టర్లను బెదిరించి దాంట్లో పర్సంటేజీలు తీసుకోవడం వాస్తవం కాదా అని అడుగుతుంది. ఇవాళ ఎంత అన్యాయం జరుగుతుందంటే పవన్ కళ్యాణ్ గారిని ఎస్టీపీ ప్లాంట్కి వెళ్ళండి, ఎందుకంటే మీకు చాలా చాలా బోల్డంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ప్లాంట్లో అక్కడికి సంబంధించి ట్రీట్మెంట్ ఏ రకంగా చేస్తున్నారు, ఏం కెమికల్స్ కలుపుతున్నారు, ఆ కెమికల్స్ కలిపిన తర్వాత అక్కడ ధవళేశ్వరం దగ్గర వాటర్ సీవేజ్ వాటర్ ఎట్లాగా వదులుతా ఉన్నారు, ఇవన్నీ కూడా మీకు కనబడతాయి. అక్కడ ఏ రకమైన ట్రీట్మెంట్ జరగదో, ప్రతిరోజు ట్రీట్మెంట్ నిమిత్తం ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పి ఈవీఎం ఎమ్మెల్యే జేబులోకి వెళ్లే కార్యక్రమం జరుగుతుంది. ఇవాళ ఇది వాస్తవం. దాంతోపాటు పేపర్ మిల్కి సంబంధించి కూడా గతంలో మేము వాళ్ళ ఎండీకి మేము లెటర్ రాసాము, ఏ రకంగా పొల్యూషన్ జరుగుతూ ఉంది. ఇవాళ గోదావరి నది టువర్డ్స్ సౌత్ వస్తూ ఉందండి, అంటే పేపర్ మిల్ అన్నది నార్త్లో ఉంది. అంటే రాజమండ్రికి సంబంధించి ఏదైతే రోజుకి నాకు తెలిసి పేపర్ మిల్ 40 నుంచి 45 లక్షల లీటర్లు ఏదైతే ఎఫిలియంట్ వాటర్ ట్రీట్మెంట్ చేయకోకుండా డైరెక్ట్గా తీసుకెళ్లి లంకల్లోకి వదులుతున్నామనే ఒక అంశం చెప్తా ఉన్నారు. ఆయన వెళ్ళారు, మొత్తం అక్కడ ఉన్న వాటర్లో బీఓడి లెవెల్స్ ఎంత ఉన్నాయి, సిఓడి లెవెల్స్ ఎంత ఉన్నాయి, ఇవన్నీ కూడా తీశారు. ఆక్సిజన్, డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఎంత ఉందనేది, బయోకెమికల్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఎంత ఉందనేది. ఇవాళ నిజంగా నేను స్వాగతిస్తా ఉన్నాం. మీరు ఏవైతే ఆ వాటర్ తీశారో ఆ వాటర్ని గనక మీరు ఇమీడియట్గా ల్యాబ్స్కి పంపించి అది ఏ రకంగా జీవనదిలో డైరెక్ట్గా వేస్తారు,
ఇమీడియట్గా ఫ్యాక్టరీ మూయించేస్తారు. ఎందుకంటే అన్ని ప్రాణాలు, మీకు వాస్తవాలు చెప్పాలని అంటే ఇవాళ రాజమండ్రిలో ఉన్నన్ని హాస్పిటల్స్ నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఉండవు. ఈవెన్ విజయవాడలో ఉండదు, విశాఖపట్నంలో ఉండవు, తిరుపతిలో ఉండవు. రాజమండ్రిలో మీరు దాన్వాయిపేట, ప్రకాష్ నగర్ ఏరియాకి వెళ్తే వీధికి 3-4 హాస్పిటల్ ఉంటాయి. నాకు తెలిసి రాజమండ్రిలో ఒక 200-300 పైనే, ఇంకెక్కువ ఉంటాయన్నా. సాలోం అవుట్ రీచ్ మినిస్ట్రీస్ నిర్వహణలో నడుస్తున్న రాజమహేంద్రవరం నేతాంజా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కి జూనియర్ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అధికారిక అనుమతి పొందినట్లు నేతాంజా ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షులు కోమనపల్లి రణవీర్ ప్రతాప్ సిన్హా చెప్పారు. స్థానిక ఏవి అప్పారావు రోడ్లో ఉన్న నేతాంజా విద్యా సంస్థల ఆవరణలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి నాయకత్వము, రాష్ట్ర సమగ్రాభివృద్ధి పట్ల ఆయన అచంచలమైన కట్టుబాటుకు తాము కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ప్రతి రంగంలో పురోగతికి ఆయన చూపుతున్న అంకితభావం నిరంతరం ప్రోత్సాహాన్ని ఇస్తుందని తెలిపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అందించిన అచంచలమైన సహకారం, సదుద్దేశపూర్వక అనుమతికి ధన్యవాదాలు తెలిపారు. పేద కుటుంబాల యువతకు నాణ్యమైన విద్య అందించాలనే తమ లక్ష్యంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా జూనియర్ కళాశాల అనుమతి నిలుస్తుందని ఆయన తెలిపారు. సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ ఈ అనుమతి పొందడంలో చేసిన సిఫారసులు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అందించిన అమూల్య సహకారం, ప్రోత్సాహం మరవలేనివని కొనియాడారు. కళాశాల కరస్పాండెంట్ కోమనపల్లి మోజేస్ ప్రణయ్, ప్రిన్సిపల్ ఎన్ ప్రసాద్ పాల్గొన్నారు. నా పేరు ప్రతాప్ సిన్హా, కోమనపల్లి. నేతాంజా విద్యా సంస్థలకి నేను చైర్మన్గా ఉంటూ ఉన్నా. నాతో పాటు కరస్పాండెంట్ మోజేస్ ప్రణయ్, అదేవిధంగా ప్రిన్సిపల్ ఎన్ ప్రసాద్ నాతో ఉన్నారు. ఈ దినాన్ని ప్రత్యేకముగా మేము మన ప్రభుత్వ అధికారులకు కృతజ్ఞతలు తెలియపరచడం మా యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఎందుచేతనంటే ఈ విద్యారంగంలో ఎంతగానో అభివృద్ధి చెందడానికి వారి కారణం. అదేవిధంగా మరి ముఖ్యంగా మన యొక్క గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధముగా విద్యాశాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారికి మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. వారి ద్వారా మాకు ఈ సంవత్సరం జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేయడానికి పర్మిషన్ అందించింది. వారు విద్యారంగంలో వారు చేస్తున్న కృషి, విద్యారంగాన్ని డెవలప్ చేస్తూ ఉన్న విధానాన్ని బట్టి మేము ఎంతగానో వారిని అభినందిస్తూ మేము కృతజ్ఞత కలిగి ఉంటూ ఉన్నాం. అదేవిధముగా మేము ఎప్పుడైతే జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేయాలని మేము కోరుకున్నామో మన ఎమ్మెల్యే గారిని, మన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని మేము కలిసినప్పుడు వారు ఎంతగానో ప్రోత్సహించారు. వారే రికమెండ్ చేశారు. మా వెనుక ఉండి మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించారు. వారికి, అదేవిధముగా గౌరవనీయులు ఆదిరెడ్డి అప్పారావు గారు మాజీ ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ గారికి మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. ఎంతగానో ప్రోత్సహించి ఉన్నారు, ప్రోత్సహిస్తూనే ఉన్నారు. వారికి మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. మేము ఈ యొక్క జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేయడానికి కారణం, ఇప్పటికే 30 సంవత్సరాలుగా విద్యారంగంలో ఎంతగానో మేము విజయవంతంగా నడిపిస్తూ ఉన్నాం. అనేక వందల మంది బిడ్డలను, మరి ముఖ్యంగా పేదవారికి విద్యను అందించి విజయ పదంలో నడిపిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేయడం వలన ఇంకా అనేక మందికి ఒక కార్పొరేట్ లెవెల్లో విద్యను అందించడం, అయితే అతి తక్కువ ఫీజెస్తో మేము ఈ విద్యార్థులను చేర్చుకుంటాం, వారికి తరబేతి ఇస్తాం, ప్రోత్సహిస్తాం. వారిలో ఉన్న ఆ యొక్క ప్రతిభను ఇంకనూ బలోపేతం చేయడానికి మేము కృషి చేస్తూ ఉన్నాం. ఈ విధముగా అన్ని రంగాల పేదవారికి అవ్వచ్చు, వెనుకబడిన తరగతులు కావచ్చు, ప్రతి ఒక్కరికి అనగా ఎవరైతే ఎక్కువ ఫీజు కట్టలేరో వారికి ఇక్కడ అవకాశం కల్పిస్తున్నామని తెలియపరుస్తున్నాం. ఈటీవీ ఛానల్లో ప్రతిరోజు మధ్యాహ్నం 1:30 ప్రసారం అవుతున్న వసుంధర సీరియల్ సెల్ఫీ కాంటెస్ట్ లో పాల్గొని చీరలు పొందడం తమకు చాలా ఆనందంగా ఉందని రాజమహేంద్రవరానికి చెందిన అత్త కోడళ్లు సీత, శ్రవంతి పేర్కొన్నారు.
వసుంధర సీరియల్ సెల్ఫీ కాంటెస్ట్లో పాల్గొని చీరలు పొందిన అత్తాకోడళ్లు సీతా స్రవంతిలకు ఈటీవీ యాజమాన్యం ద్వారా చీరలు పంపిణీ చేశారు. వాటిని అందుకున్న వారు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు తమ ఇంట్లో ఈటీవీ మాత్రమే చూస్తామని తెలిపారు. వసుంధర సీరియల్లో అత్తాకోడళ్ల అన్యోన్యత ముచ్చట గొలిపేలా ఉంటుందని, అందుకే ఈ సీరియల్ను తామిద్దరం ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూస్తామన్నారు. తమకు చీరలు అందజేసిన ఈటీవీ యాజమాన్యానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు సీత, మాది రాజమండ్రి. మేము చాలా సీరియల్ అన్నీ చూస్తాము. అందులో ఈటీవీ సీరియల్లే తప్ప ఇంకే టీవీ సీరియల్ మేము చూడం. ఈటీవీలో వసుంధర సీరియల్ చాలా బాగుంటుంది. అత్తా కోడళ్ళు చాలా బాగా అన్యోన్యంగా చాలా బాగా ఉంటారు. ఆ సీరియల్ చూసినప్పుడే మాకు శారీస్ వచ్చాయి. ఆ శారీస్ మాకు ఇచ్చినందుకు ఈటీవీ వాళ్ళకి ధన్యవాదాలు. నా పేరు శ్రవంతి అండి, మాది రాజమండ్రి. మేము ఇద్దరు అత్తా కోడళ్ళం. మేము ఈటీవీ రెగ్యులర్గా ఫాలో అవుతుంటాం అన్నమాట. మా ఇంట్లో పొద్దు నుంచి సాయంత్రం దాకా మోగేది ఈటీవీ సీరియల్స్ చాలా బాగా ఫాలో అవుతాం. ఈటీవీలో వసుంధర సీరియల్ కాంటెస్ట్ ద్వారా మేము చీరలు గెలుచుకున్నాము. చాలా ఆనందంగా ఉంది. ఈటీవీ వాళ్ళకి ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డిజిటల్ మహానాడుతో టీడీపీకి నూతన దిశ. రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. పవన్ కళ్యాణ్ తో తెలుగు సినీ నిర్మాతల భేటీ. చలనచిత్ర పరిశ్రమల విషయాలపై చర్చలు. జూన్ 3 నుంచి శతమానం భవతి మహాయజ్ఞం వెల్లడించిన శ్రీ నిత్య విద్యానంద భారతీ స్వామి. నిధులు కేటాయిస్తే జెట్ స్పీడ్ లో పనిచేస్తాం. గోదావరి పుష్కరాలపై ఎమ్మెల్సీ సోము వీర్రాజు. గోదావరి నది కలుషితం కాకుండా చూడాలి. పవన్ కళ్యాణ్ పర్యటనపై టీకే విశ్వేశ్వరరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.